కృష్ణుడిని ఎదిరించిన కర్ణుడి ఆఖరి మాటలు, రాజ్యం ముఖ్యం కాదు, ఇన్నాళ్ళు అన్నం పెట్టిన స్నేహమే ముఖ్యం. కృష్ణుడు చూపించిన ఆశకు కర్ణుడు లొంగలేదు. కళ్ళు తుడుచుకొని ఆ నల్లనయ్య వంక చూస్తూ గంభీరంగా నవ్వాడు. ఇక కర్ణుడు, కృష్ణ, ఎంతటి మాయగాడివి నువ్వు! యుద్ధం అనగానే నన్ను విడదీయాలని చూస్తున్నావా? లోకమంతా నన్ను కులహీనుడు అని ఈసడించుకుంటున్నప్పుడు నా చెయ్యి పట్టుకొని నాకు గౌరవాన్ని ఇచ్చిన వాడు దుర్యోధనుడు. వాడు ఈ రోజు నా మీద నమ్మకంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు నాకు రాజ్యం దొరుకుతుందని నా మిత్రుడికి ద్రోహం చేసి రమ్మంటావా? లేదు కృష్ణ, నా చావు నీ చేతుల మీదుగా రాసి ఉంటే అది ఈ యుద్ధంలోనే జరగనివ్వు. కానీ ఒక విన్నపం, నేను నీ అన్ననని ధర్మరాజుకు చెప్పకు. చెబితే వాడు యుద్ధం చేయడు. నువ్వు కోరుకున్న ధర్మము స్థాపించబడదు. కృష్ణుడు నవ్వాడు. ఎందుకంటే ఆయనకి కావాల్సింది ఇదే. కర్ణుడి ఆత్మను యుద్ధానికి ముందే చంపేశాడు. ఎందుకంటే మనసు చచ్చిన వాడు ఆయుధాన్ని సరిగ్గా వాడలేడు. ఇక రథం కదిలింది. కానీ కర్ణుడి మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది. రాయబారం ముగిసింది. ఇక కురుక్షేత్రంలో పడేది లక్షల శవాలే.